హే హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ ఉపేన్ హియర్. చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకొచ్చాను. మన బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ అయిపోయింది. సో, సడెన్‌లీ సిటీ నుండి విలేజ్‌కొచ్చాననమాట. సో, విలేజ్‌లో ఇంట్రెస్టింగ్ కొన్ని అవ్వబోతున్నాయి. సో, స్టే ట్యూన్. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మరిన్ని కొన్ని వీడియోస్ ఇవాళ స్పెషల్లీ మన 'పుష్ప 2' కోసం రిలీజ్ కాబోతుంది గదా! సో, ఇప్పుడు వెళ్తున్నాను. వెళ్ళి చూసొచ్చాక రివ్యూ ఎలా ఉందో, మూవీ ఎలా ఉందో దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్లోంచి చాలా ఇంట్రెస్టింగ్ విషయాల గురించి నేను మాట్లాడుకుంటాను. సో ముందు ఒక సిటీ లైఫ్ నుంచి నేను ఒక విలేజ్ లైఫ్లో ఇప్పుడు ఎలా ఉంటాను ఏంటి అనేది మన ఛానల్లో చూడండి. థ్యాంక్ యూ. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్, సీ యూ. ఏ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ ఉపేన్ హియర్. సో ఆఫ్టర్ పుష్ప 2 చూసి వచ్చాక నా రియాక్షన్ వావ్ 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 వావ్, అస్సలు మైండ్ బ్లాక్. అండ్ ఆ మూవీ ఏంటంటే మొత్తం ఫ్యామిలీ చూడొచ్చు. ఇట్స్ దింపేశాడు మొత్తం. పార్ట్ 1 ఒకటి వేరుగా ఉంటే పార్ట్ 2 మాత్రం చింపి 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 పడేశాడు. తగ్గేదిలే అనుకుంటా మొత్తం మనని కుర్చీలోంచి అసలు లేపకుండా చేసేసాడు. అలా ఉండే 3 అవర్స్ 25 మినిట్స్ అనుకుంటా. క్రేజీ అసలు. ఆ మూవీ చూస్తున్నప్పుడు అసలు గెటప్ గానీ, అస్సలు మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. ఇంత వేరియేషన్స్ కానీ, సడెన్‌లీ అసలు ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చింది, ఏంటి అనేది. ఇంకోటేంటంటే స్మూత్‌గా వెళ్ళిపోతుంది కథ మొత్తం. సో, నా రేటింగ్స్ అయితే 4.5. ఇంకొక 5 కొన్ని స్టోరీ కొంచెం ప్రొలాంగ్ చేయడం గానీ, అలా డ్రాగ్ చేయడం గానీ, అలా చేయడం వల్ల కొంచెం 4.5 అనేది నేను రేటింగ్ ఇస్తున్నాను. ఇంకోటేంటంటే 'పుష్ప 3' గూడా వస్తుంది. సో, దానికోసం వెయిట్ చేయండి. అండ్ ఐయామ్ ఎట్ మై విలేజ్. సో, స్టే ట్యూన్డ్. బై.